ఫాలోవర్స్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాసరెడ్డి. ఎదురుగా చూస్తున్నారు కదండి వాసుదేవ్ గారిని. ఎన్నో సినిమాలు, ఎన్నో సీరియల్స్, ఎన్నో వెబ్ సిరీస్లు, ఎన్నో యాడ్స్ అన్నిట్లో చేసి అందరినీ మెప్పించిన ఒక గొప్ప నటుడండి వాసుదేవ్ గారు. వాసుదేవ్ గారిని చూడంగానే మీకు ఏ సీరియల్ గుర్తొస్తుంది? ఇప్పుడు ఈ లొకేషను ఇదంతా చూసి మీరు ఏ సీరియల్లో చెప్పాలి. ఇంకో చూడండి, కెమెరామ్యాను పెద్ద శంకర్ గారు, ఇక్కడ డైరెక్టర్ గారు వచ్చేసి మల్లెల శ్రీనివాస్ గారు. ఈయన చాలా పెద్ద డైరెక్టర్ అండి. టీవీ మీడియాలో మనకి సినిమాల్లో రాజమౌళి గారు ఎలాగో టీవీ మీడియాలో మనకి మల్లెల శ్రీనివాస్ గారు అలాగనమాట. అంత పెద్ద డైరెక్టరు. ఎందుకంటే అప్పుల్లో గొప్ప గొప్ప సీరియల్ డైరెక్షన్ చేశారండి. శంకర్ గారు నవ్వుతున్నారు చూడండి, శంకర్ గారు కెమెరామ్యాన్ గారు. ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి మనం తెలుసుకుందాం. నెంబర్ 1 కోళ్ళ చేశారండి. అది ఎంత పెద్ద హిట్టో తెలుసు. దాని తర్వాత వైదేహి పరిణయం, అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు, వీటికి మళ్ళీ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా అండి. సీతాకాంత్ గారు ఈయన కలిసి ప్రొడ్యూసర్గా భాగస్వామ్యంలో చేశారు. ఆ తర్వాత రాధకు నీవేరా ప్రాణం అనే సీరియల్, దానికి కూడా ప్రొడ్యూసర్గా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన డైరెక్షన్లో అందాల రాక్షస్ అని మా టీవీ సీరియల్ చేశారు. ఇప్పుడు ఈ సీరియల్ చేస్తున్నారండి. ఈ సీరియల్ పేరు చిన్ని సీరియల్ డైరెక్టర్ అండి. ఆయన ఏ ప్రాజెక్ట్ పట్టుకున్నా సరే అది పెద్ద సక్సెస్. అన్ని సక్సెస్లు ఇచ్చారండి. ఇక్కడ వాసుదేవ్ గారు వాళ్ళ మిస్సెస్ క్యారెక్టరు, వాళ్ళ పాప, వాళ్ళ సీన్ జరుగుతుందండి. ఈ సీరియల్కి ప్రొడ్యూసర్ గారు వచ్చేసి యూనస్ గారండి. మేనేజర్గా వచ్చేసి కుమార్ బాబాయ్ చేస్తున్నారు. కుమార్ బాబాయ్ అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. చాలా మంచి మనిషి. ఎంతోమంది ఆయన చేతుల మీదుగా ఆర్టిస్టులు తయారయ్యారు. అంతమందికి ఆయన అన్ని అవకాశాలు ఇచ్చారు. ఈయన డైరెక్టర్ గారు మల్లెల శ్రీనివాస్ గారు నాకు రాధకి నీవేరా ప్రాణం సీరియల్లో హీరో ఫాదర్గా ఇంట్రడ్యూస్ చేశారండి. హీరో ఫాదర్గా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారు మల్లెల శ్రీనివాస్ గారు. ఆయన అంత మంచి మనిషి అండి. ఆయన డైరెక్షన్లో సీరియల్ జరుగుతుంది. చాలా మంచి సీన్ అండి. చాలా బాగా మనసు పెట్టి షూట్ చేస్తున్నారు. ఆయన ఇంకా చెప్పాల్సిన పని లేదండి. ఆయన అంత మంచి డైరెక్టరు. ఎందుకంటే ముందు సీరియల్స్ అన్నీ అంత పెద్ద హిట్ అయినాయి కాబట్టి ఇంకా అసలు ఆలోచించాల్సిన పని లేదు. ఆయన ఏ సీరియల్ చేస్తే ఆ సీరియల్ అంత పెద్ద హిట్ అవుతుంది. ఆ సీన్ చూడండి, అంత పర్ఫెక్ట్నెస్ కోసం 1 మోర్ చేస్తున్నారు. అంత బాగా చేస్తారనమాట డైరెక్టర్ గారు మల్లెల శ్రీనివాస్ గారును కెమెరామ్యాన్ శంకర్ గారు. ఈ సీన్ అయిపోయిన తర్వాత కట్ చేస్తే ఇదిగోండి, ఇక్కడ ఈయన మౌలి గారు అంటే మన శతమానం భవతి ఆ సీరియల్స్ అన్నిటికీ డైరెక్టర్ గారు. ఆయన అంటే కొంచెం ఫ్రెండ్లీగా కొంచెం సెకండ్ కెమెరా అది చేయటానికి ఈ షూటింగ్కి వచ్చారు. ఇంకో కెమెరా ఈసారి చేస్తున్నారు అనమాట. అక్కడ చూడండి, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ లుక్ రావాలని చెప్పని అక్కడ అది వాటర్ కాసేది అదంతా పెట్టి స్నానం చేపిస్తుందండి. ఆ స్నానం చేపించే పాప మీ అందరికీ తెలుసు. ఎందుకంటే సినిమాల్లో కూడా ఈ మధ్య యాక్ట్ చేసి మంచి పేరు సంపాదించుకుంది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి శ్రీదేవి. అప్పుల్లో శ్రీదేవి ఎంత మంచి పేరు తెచ్చుకుందో ఇప్పుడు ఈ శ్రీదేవి కూడా అంత బాగా చేస్తుంది. ఇంకో ఆర్టిస్ట్ మీకు తెలుసండి, శ్రీనివాస వీరన్ సినిమాలు కూడా యాక్ట్ చేశారు. ఆ సీరియల్లో చాలా మంచి పేరుంది ఆయనకి. ఎందుకంటే శ్రీకాంత్ ప్రొడక్షన్ సీరియల్స్ దగ్గర నుంచి చేసుకుంటూ వస్తున్నారు. చాలా గొప్ప గొప్ప సీరియల్స్ చేశారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది చూసారా, పురాతనం వాటర్ ఎలా కాస్తారో అలాగూ. ఇప్పుడు ఒక ముఖ్యమైన ఘట్టానికి వచ్చామండి. ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ అనమాట. సీరియల్కే చాలా ఇంపార్టెంట్ సీన్ ఇది. చూడండి ఎంతమంది కష్టపడుతున్నారు. మన సినిమాలకి ఎలా కష్టపడతారో సీరియల్స్కి కూడా అంత బాగా కష్టపడతారండి. అంతమంది టెక్నీషియన్లు ఉన్నారు ఈ సీరియల్కి. ఎందుకంటే మా టీవీలో చాలా గొప్ప సీరియల్ ఇది. అది చూడండి, ఎదురుగా కావ్యశ్రీ గారు, పక్కన రవికిరణ్ వాళ్ళ మిస్సెస్. అంటే రవికిరణ్లో ఒరిజినల్ మిస్సెస్ అండి. శంకర్ గారు మీకు ఎలాగో తెలుసు, కెమెరామెన్ శంకర్ గారు. చూసారా వీళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారో. అక్కడ అంటే ఒక మార్కెట్ సెటప్ రావటం కోసం వీళ్ళందరూ ముందు ఆ బబుల్స్ ఊదటం, ఆ వెనకాల జనాలు బెలూన్స్ పట్టుకుని నడవటం, ఈ పక్కన వచ్చేసి ఇది ఐస్ క్రీమ్ బండి. అంటే మెయిన్ ఐస్ క్రీమ్ బండికి దానికి సంబంధించిన సీన్ అండి ఇది. అందు గురించి అని చెప్పనే దీని అదిగో డైరెక్టర్ గారు వివరిస్తున్నారు, మల్లెల శ్రీనివాస్ గారు. ఆయన ఏదైనా సరే ఆయనే స్వతహాగా వెళ్ళి సీన్ చెప్పి చాలా వివరంగా సీన్ వివరించి చేసుకుంటారండి.
అందుకే ఆయన చేసే సీరియల్స్ అన్నీ అంత పెద్ద గొప్ప హిట్స్ అయ్యాయి అనమాట. అది చూడండి ఆ సెటప్ ఎలా వేసారో, వెనక నుంచి లైటింగు, మొత్తం స్ట్రీట్లో ఎలా చేస్తున్నారో చూసారా. ఆ స్ట్రీట్ లైట్లు మధ్యలో చాలా గొప్పగా చేస్తున్నారు. సీను అంత పర్ఫెక్ట్గా అంత బాగా చేస్తారండి ఈయన. అంత బాగుంటుంది ఈయన చేసే డైరెక్షన్, మనకి ఇంకా ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత కూల్గా ప్రశాంతంగా, ఎక్కడ కోపపట్టడం కానీ, సీరియస్ అవ్వటం కానీ, అసహించుకోవటం కానీ, చిరాకు పట్టడం కానీ ఏమి ఉండదండి. అంత కూల్గా చెప్పి కూల్గా చేయించుకుంటారు. అంత గొప్ప డైరెక్టర్ అండి మల్లెల శ్రీనివాస్ గారు. కాబట్టి ఇది చిన్ని సీరియలు మీ అందరికీ తెలుసు. మా టీవీలో ఎంత పెద్ద హిట్ చిన్ని సీరియలు. ఆ చిన్ని సీరియల్ గురించి కొన్ని కొన్ని సీన్లు ఇప్పుడు మనం చూసాము. ఆ తర్వాత ఫర్దర్గా ఇంకా కొన్ని సీరియల్స్ ఇలాగే షూట్ చేసుకుని కొన్ని కొన్ని సీరియల్స్ ఇలాగే చూద్దాం మనం. అదిగో చూడండి పిల్లలతో వాళ్ళు ఎలా వచ్చారో, ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వచ్చి ఐస్ క్రీమ్ కొంటాం. అదిగోండి శ్రీదేవి, తర్వాత ఈ బాబు, కావ్య గారు, కావ్యశ్రీ గారు, తర్వాత అమ్మాయి పేరు మీ అందరికీ తెలుసు, ఆ రవికిరణ్ ఓన్ మిసెస్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు దీనిలో భార్యాభర్తలుగా. వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందుకని మీ అందరి గురించి ఇంకా కొన్ని సీరియల్స్, ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్లు ముందు ముందు ఇస్తూ ఉంటాను. మీరందరూ నా నవదుర్గ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ.